అమ్మా, మమ్మీ డాడీ ఉన్నప్పుడు ఎప్పుడు మీ గురించి చెప్పలేదు. కాకపోతే నాకు ఒక డౌట్. ఏంటమ్మా? మేము ఇంటికి రాకముందు నువ్వు మమ్మీ డాడీ గురించి ఆలోచించావా? ఆలోచించడమే కాదు, ప్రతి క్షణం వాళ్ళ ధ్యాసలోనే బతికాను. నా కోడల్ని చూడాలని, ప్రేమగా పలకరించాలని ఎన్నోసార్లు అనుకున్నాను. నీ అంత వయసున్న పిల్లల్ని చూసినప్పుడల్లా నా కొడుక్కి పిల్లలుంటే ఈ ఏజ్లోనే ఉండుంటారు కదా అని చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఆ రోజు యాక్సిడెంట్ కాకుండా నిన్ను కాపాడాను కదా. నిన్ను చూడగానే ఏదో తెలియని ఫీలింగ్, నువ్వు మా మనిషివే అనిపించింది. అప్పుడు నువ్వు నాకు కనిపించకుండా పోయేసరికి చాలా కంగారేసింది. నువ్వు మీ వాళ్ళకి దొరికావో లేవో అని నేను చాలా ఆలోచించాను. సారీ అమ్మా, ఆ రోజు కావాలనే మీకు కనిపించలేదు. కానీ గౌతమ్ బాబాయ్ నన్ను పట్టుకున్నాడు. చూసావా తల్లి, నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మివి. అందుకే నువ్వు ఈ ఇంటికొచ్చే ముందు మాకు కనిపించేలా చేశాడు. సరేరా, నీ కాళ్ళకి ఈ పట్టీలు పెడతాను. కాలు పైన పెట్టు. ఆ కాలివ్వు. ఆ కాలు. థ్యాంక్ యూ అమ్మా, పట్టీలు చాలా బాగున్నాయి. అవునక్క, ఆ పట్టిల్లేకి ఎంత బాగున్నాయో. నా బంగారు తల్లి. చాలు 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 రాణి, ఈ కూర వేసుకో అక్క, బాగుంటుంది. వావ్ రాణి, కర్రీ అదిరిపోయింది, చాలా టేస్టీగా ఉంది. ఇంకొంచెం అయినా? చాలు 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 చాలు. మీ ఆయన అదృష్టవంతుడు, కమ్మగా వండి పెట్టే భార్య దొరికింది. మొదట్నుంచి నా పని అదే కదక్కా. హోటల్ బండి దగ్గరుండి వంట చేయడం, హోటల్కి వచ్చిన వాళ్ళందరూ చట్నీ బాగుంది, కర్రీ బాగుంది అంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉండేది. ఆ ఇన్స్పిరేషన్ తోనే ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాను. సరే, నువ్వు కూడా వచ్చి కూర్చో, తిన్నావు. పర్లేదక్కా, ముందు కూర్చో, తిన్నావు. అవునక్క, అడగడం మర్చిపోయాను. అసలు విషయం ఏం చేసావు? ఎలా సాగుతుంది? ఏంటది? బబుల్ గమ్. ఏం మాట్లాడుతున్నావు రాణి? మరి లేకపోతే ఏంటక్క, మీ ప్రేమ విషయం. ప్రేమ లేదు, ఫ్రెండ్షిప్ మాత్రమే అన్నాను కదా. ఆ ఫ్రెండ్షిప్ లో దాగున్న ప్రేమ గురించి చెప్పక్క. అక్క, నువ్వు గౌతమ్ సార్ని ప్రేమిస్తున్నావు, గౌతమ్ సార్ కూడా నిన్ను ప్రేమిస్తున్నారు కదా. కానీ నువ్వేమో జస్ట్ ఫ్రెండ్స్ అంటున్నావు. ఏంటక్క ఇది? ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ ఉండి కూడా ఇలా నాంచడం ఏం బాలేదక్కా. ఇటు నువ్వు ప్రపోజ్ చేయక, అటు సార్ కూడా ప్రపోజ్ చేయక మీ ప్రేమ ఎటూ తేలకుండా పోతుంది. గౌతమ్ గారు నాకు ప్రపోజ్ చేశారు. ఏంటక్క నువ్వనేది? గౌతమ్ సార్ ప్రపోజ్ చేశారా? అవును రాణి,
చాలా ఇష్టం. నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. అవునా? ఆ రోజు ఇంత జరిగిందా? మరి నాకు ఇంతవరకు చెప్పలేదేంటక్క? ఇప్పటి వరకు గౌతమ్ సార్కి నీ మీద ప్రేమ ఉంది అని అనుకున్నాం గాని అది ఇంత తొందరగా బయటపడుతుందని అనుకోలేదు. నీకింత తొందరగా చెప్తారని కూడా అనుకోలేదు. ఇంకేంటక్క ఆలస్యం? ఫస్ట్ నువ్వు తనకి చెప్పాలనుకున్నావు కానీ చెప్పలేకపోయావు. ఇప్పుడు తనే చెప్పిన తర్వాత ఇంకా ఆలస్యం చేయడం కరెక్ట్ కాదక్క. ఏమో రాణి, నేనిప్పుడు అవన్నీ ఏమీ ఆలోచించదలుచుకోలేదు. అక్క, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. అన్నీ తెలిసి నువ్వే ఇలా చేయడం బాలేదక్క. అన్నీ తెలుసు కాబట్టే నేను ఇలా ఉంటున్నాను. అర్థం కాలేదు. ఎలా చెప్పక్క? గౌతమ్ సార్ని నువ్వు అవాయిడ్ చేస్తే ఎలా అయిపోయారో చూసావు కదా. తను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారక్క. అలాంటి తనకి అన్యాయం చేస్తానంటావా? అయితే పిల్లలకి అన్యాయం చేయమంటావా? అక్క, అవును రాణి, పిల్లల కోసం, అక్క బావలకి ఇచ్చిన మాట కోసం నేను ఇలా ఉండక తప్పదు. నేను అనుకున్నది జరగాలంటే నా మనసుని నేను కంట్రోల్ చేసుకోవాల్సిందే. నిజం చెప్పాలంటే గౌతమ్ గారు అడిగినప్పుడు నేను కూడా తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్పాలనిపించింది. కానీ నా సిచ్యువేషన్కి తలొగ్గి నా ప్రేమని నాలోనే దాచుకున్నాను. అసలు ఆ రోజు తనంటే నాకిష్టం లేదని తనతో చెప్తుంటే నా ప్రాణం పోయినంత పని అయింది. ఇంత బాధ భరిస్తూ ఇలా ఉండడం ఎందుకు? గౌతమ్ సార్కి ఇవన్నీ చెప్తే తను చూసుకుంటారు కదా. అసలు మీరేమనుకుంటున్నారు? తను చూసుకోవడం ఏంటి? ఇద్దరు అలానే మాట్లాడతారు. పిల్లల్ని వాళ్ళింట్లో వాళ్ళకి దగ్గర చెయ్యాలనే విషయం గౌతమ్ గారికి తెలుసు కదా, మరి చేశారా? ప్రయత్నం చేస్తున్నారు కదక్క. అదే రాణి, మా ఇద్దరి మధ్య ఏం లేదు అనుకున్నప్పుడే వాళ్ళింట్లో వాళ్ళు పిల్లల్ని దగ్గరికి తీసుకోవడం లేదు. ఇంకా ప్రేమ ఉందంటే ఎలా తీసుకుంటారు? అంటే గౌతమ్ సార్ని మోసం చేస్తావా? నేను తనని మోసం చేయడం లేదు, ముందే ప్రేమించడం లేదు అని చెప్పేశాను. నీ మనసులో అంత ప్రేమ పెట్టుకుని ప్రేమ లేదనడం మోసమే అవుతుంది కదక్కా. నిన్ను నువ్వు మోసం చేసుకోవడం అవుతుంది. నువ్వు గౌతమ్ సార్ని ప్రేమిస్తున్నావన్న విషయం తనకి క్లియర్గా తెలుసు. నువ్వు ఎలాగైతే గౌతమ్ సార్ జ్ఞాపకాలతో ఒంటరిగా ఉంటానంటున్నావో అలాగే గౌతమ్ సార్ కూడా నీ జ్ఞాపకాలతోనే ఒంటరిగా మిగిలిపోతారు. ప్లీజ్ అక్క, నా మాట విని గౌతమ్ సార్ లవ్ యాక్సెప్ట్ చెయ్యి. చెప్తే అర్థం కాదా నీకు? అంటే పిల్లల భవిష్యత్తుని పణంగా పెట్టాలా? అంత సాహసం నేను చేయలేను. మా ప్రేమలాగే ఎంతో మంది ప్రేమలు మనసులోనే సమాధైపోతున్నాయి. కొత్తగా లైఫ్ లీడ్ చేస్తున్నారు కూడా. అలానే గౌతమ్ గారు కూడా నన్ను మర్చిపోయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు. అర్థమైందా? నువ్వు మాత్రం ఇంకొకసారి నా దగ్గర ఈ ప్రేమ దోమ అన్నావంటే అన్నం కాదు కదా, నువ్వు అమృతం పెట్టినా కూడా తినను. నేనిప్పుడు ఆలోచించాల్సింది ప్రేమ గురించి కాదు రాణి, స్వీటీ హెల్త్ గురించి. నెల నెల స్వీటీకి ఇంజెక్షన్ చేయించడం నేను చూడలేకపోతున్నాను. వీలైనంత తొందరగా తన హెల్త్ ప్రాబ్లంని పర్మనెంట్ గా క్యూర్ అయ్యేలా చెయ్యాలి. సారీ రాణి, కోపంలో అరిచేశాను. పర్లేదక్క, నా అక్క నా మీద అరవకపోతే ఇంకెవరి మీద అరుస్తుంది? సరే కూర్చొని తిను. మ్మ్. హలో, చెప్పండి డాక్టర్ గారు. మేడం, మీకు గుడ్ న్యూస్ మేడం. ఏంటి సార్? స్వీటీ హెల్త్ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ దొరికింది. నిజమా? అవును మేడం, స్వీటీ బోన్ మ్యారోకి మ్యాచ్ అయ్యే డోనర్ దొరికాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ విషయం గురించి డీటెయిల్గా మాట్లాడాలి. ఇప్పుడు మీరు హాస్పిటల్కి రాగలరా? అలాగే సార్, ఇప్పుడే బయలుదేరుతున్నాను.
ఓకే మేడం. రాణి, అక్క అక్క ఏమైందక్క? నీతో ఇందాకే అన్నాను కదా స్వీటీకి పర్మనెంట్ గా క్యూర్ అవ్వాలి అని. అవును, దేవుడు నా మొర విన్నట్టున్నాడు. అందుకే ఇమ్మీడియట్ గా మనకి దారి చూపించాడు. ఏంటక్క నువ్వనేది? నిజం రాణి, డాక్టర్ గారు కాల్ చేసి డోనర్ దొరికాడు అని చెప్పారు. అవునా? చాలా హ్యాపీగా ఉందక్క. ఆ, సరే సరే, నన్ను వెంటనే హాస్పిటల్కి రమ్మన్నారు. నేను వెళ్తున్నాను. నువ్వు ఆఫీస్కి లాక్ చేసి ఇంటికి వెళ్ళు. సరే అక్క. వస్తాను. ఆ, సరే నేను వెళ్ళొస్తాను. సరే, జాగ్రత్త అక్క. ధనుంజయ్, కమలా, అందరూ ఒకసారి ఇలా రండి. ఏంటి నాన్న చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు? ఏదైనా న్యూ కాంట్రాక్ట్ వచ్చిందా? అంతకన్నా గొప్ప విషయమేరా. గౌతమ్ పెళ్లి నేను చూసిన అమ్మాయితోనే జరిపిస్తానని మీరు నాకు మాటిచ్చారు కదా. అందుకే నేను వాడికి సంబంధాలు చుట్టం మొదలుపెట్టాను. నా దగ్గరకు వచ్చిన సంబంధాల్లో ఇదిగో ఈ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చిందిరా. మృణాల్ని ఒకసారి చూడు. బాగుంది కదా? అమ్మాయి చాలా బాగుంది డాడ్. పద్మ, నువ్వు చూడు. అవును మావయ్య, చాలా బాగుంది. నువ్వు చూడవేంట్రా? నా ఒపీనియన్తో మీకేం పని నాన్న? మీరు నచ్చింది మీరు ఎలాగో డెసిషన్ తీసేసుకుంటారు కదా. ఇంకా నేను చూడడం, ఏదో చెప్పడం, అది తప్పని మీతో అనిపించుకోవడం, ఇవన్నీ నాకు అవసరమా? నిన్ను అడిగాను చూడు. నన్ను నేను నానా చూసుకోండి, మీరు షూ వేసుకున్నారు. సర్లే, ఆ ఫోటోలు ఇవ్వు. ధనంజయ్, కమల, అమ్మాయి ఎలా ఉందో చూడండి. బాగుంది నాన్న. అవును, ఇంతకీ గౌతమేడి? గదిలో ఉన్నట్టున్నాడు, పిలుస్తాను. గౌతమ్, తాతయ్య పిలుస్తున్నారు. వస్తున్నా నాన్న. చెప్పండి తాతయ్య. ఇదిగో ఈ ఫోటో చూడు. నాన్న గౌతమ్, మీ అన్నయ్యకి మా చేతుల మీదుగా పెళ్లి చేయాలని నేను మీ నానమ్మ ఎంతో ఆశపడ్డాం. అందుకనే నేను సిటీలోని పెద్ద పెద్ద బిజినెస్ మెన్ సంబంధాలు, గవర్నమెంట్ ఆఫీసర్సు, పొలిటీషియన్స్, ఇలా చాలా సంబంధాలు తీసుకొచ్చాను. కానీ మీ అన్నయ్య గొప్పింటి సంబంధాలు వద్దని ప్రేమ పేరుతో ఒక అనాథ కోసం మమ్మల్ని కాదని వెళ్ళిపోయాడు. వాడికి పెళ్ళైందని తెలియగానే ఈ నానమ్మ గుండెలు పగిలిపోయాయి. నాన్న, డాడ్, శాశ్వతంగా ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోయింది. ఒక దిక్కు మొక్కు లేని అమ్మాయి కోసం మీ నాన్నమ్మ ప్రాణాలు తీసేశాడు వాడు. దయచేసి నువ్వు కూడా మీ అన్నయ్యలాగానే చేయకుండా నేను చూసిన సంబంధాన్నే చేసుకో. తాతయ్య, ఏమంటున్నారు మీరు? అవును గౌతమ్, ఈ చేతుల మీదుగా నీ పెళ్లి జరిపించాలనుకుంటున్నాను. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మన ఫ్యామిలీ అందరికీ నచ్చింది. నువ్వు కూడా ఒకసారి చూడు. చూడరా, చూడు.
కూడా మీ అన్నయ్యలాగే ప్రేమ గేమ అంటే ఈ గుండె తట్టుకోలేదురా. మీ అన్నయ్య వల్ల మీ నాయనమ్మ ప్రాణాలు పోయినట్టు నీ వల్ల నా ప్రాణాలు పోతాయి. నాన్న డాడ్ వాణ్ణి సెంటిమెంట్తో లాక్ చేసావు కదా నాన్న. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, బాగా చదువుకుంది, చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. ఆస్తిపాస్తుల్లో మనకు సరితూగుతారు. ఇంకా చెప్పాలంటే మీ ఇద్దరికి ఈడు జోడు చక్కగా కుదురుతుంది. అసలు తను ఎవరమ్మాయి డాడ్? కలెక్టర్ సోమశేఖర్ గారి ఒక్కగానొక్క కూతురు. సోమేశ్వరరావు, సోమశేఖర్. ఈ సంబంధమేమో గాని మీ పేర్లు మాత్రం చాలా బాగా కలిసాయి నాన్న. రై నూరుకో. వాళ్ళంతటా వాళ్లే ఏరి కోరి మనతో సంబంధం పెట్టుకుంటామని కబురు పెట్టారు. అది సొసైటీలో ఈ సోమేశ్వరరావు తాహతు. అర్థమైందా? గౌతమ్, ముందు అమ్మాయి ఫోటో చూడు. గౌతమ్, అమ్మాయి నచ్చిందా? సంబంధం ఖాయం చేసేయాలా? అరే గౌతమ్, ఆ ముక్కు మూతి ఇలాంటివి ఏమైనా నచ్చకపోతే చెప్పు, క్యాన్సిల్ చేసేద్దాం. రేయ్, ఆ, అంటే బాగోలేకపోతే ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? కొంపదీసి నువ్వు కూడా మీ అన్నయ్యలాగా ప్రేమలో పడ్డావా ఏమిటి? చెప్పరా, ఝాన్సీని ప్రేమిస్తున్నానని చెప్పు. గౌతమ్, తాతయ్య అడుగుతున్నారు కదా గౌతమ్. పర్లేదు, నీ మనసులో ఏముందో ఇప్పుడే చెప్పు. మళ్ళీ పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నాక ప్రేమ అది ఇది అని క్యాన్సిల్ చేసుకుంటే ఈ ఇంటి పరువుతో పాటు పాపం ఆ అమ్మాయి భవిష్యత్తు కూడా నాశనం చేసినట్టు అవుతుంది. తాతయ్య, నాకు అది ఏంట్రా సరిగా చెప్పు. నాకు కొంచెం టైం కావాలి. ఎందుకు? అంటే ఇప్పుడే సస్పెన్షన్ నుంచి బయటపడ్డాను కదా. ఇప్పుడిప్పుడే నా మీద ఉన్న నెగిటివిటీ అంతా పాజిటివ్గా టర్న్ అవుతుంది. ఇప్పుడు కష్టపడితే ప్రమోషన్ కూడా వస్తుంది. ఇలాంటి టైంలో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది. అందుకే నాకు 1 year టైం ఇవ్వండి. ఈలోగా పరిస్థితులన్నీ సెట్ అవుతాయి. ఝాన్సీ, ఈ 1 yearలో నీ మనసు మారి నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తావనే నమ్మకంతోనే మా తాతయ్యను టైం అడుగుతున్నాను. వీడు టైం అడుగుతుంది ప్రొఫెషన్ గురించా లేక ఇంకేమైనా ఉందా? వీడు ఖచ్చితంగా ఝాన్సీ గురించే టైం అడుగుతున్నాడు. నానా, గౌతమ్ 1 year టైం అడుగుతున్నాడు కదా, ఇచ్చేసేయండి. ఆఖరికి నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తున్నావు అన్నమాట. అది కాదు నాన్న, బిజినెస్ లో నన్ను ఎలాగో పక్కన పెట్టారు. వాడికి తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడిని. కనీసం వాడి తరపున మాట సాయానికి కూడా పనికిరానా? చాలు, ఇంకా ఆపుతావా? వంటి మీద ఇన్నేళ్ళు వచ్చినా కూడా ఏమి వెనకేసింది లేదు, కానీ వాణ్ణి మాత్రం వెనకేసుకొస్తున్నావు. తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడంట, చెప్పుకోవడానికి కూడా సిగ్గుండాలి. ఇప్పుడు నేనేమన్నానని అలా కోపడుతున్నారు నాన్న? అరే, పాలు పొంగడానికి కొంత టైము, గుడ్డు ఉడకడానికి కొంత టైం పడుతుంది. అలా వాడికి కూడా కొంత టైం ఇమ్మని అడుగుతున్నాను. అది కూడా తప్పేనా నాన్న?
అయినా వాడికి ఓ సంవత్సరం టైం ఇచ్చినంత మాత్రాన మీరు చూసిన ఆ కలెక్టర్ గారు అమ్మాయికి గడ్డాలు మీసాలేం వచ్చాయి కదా. నోరు మీరా. నిన్ను నమ్మి బిజినెస్ చేతిలో పెడితే నెల తిరగకుండానే నా చేతిలో చెప్పబెట్టేవాడివి. అమ్మా పద్మ, వాడు నా చెయ్యి ఎలాగో దాటిపోయాడు, కనీసం నువ్వైనా వాడిని దారిలో పెట్టొచ్చు కదా. చూడు, భగ్న ప్రేమికుల్లాగా దిక్కుమాలిన గడ్డం ఒకటి, ముందు దాన్ని తీసేయమని చెప్పు. అలాగే మావయ్య, చెప్తాను. అసలు నాకు వాడు ఎదురు ప్రశ్నలు వేయడం, తెక్క సమాధానాలు ఇవ్వడం మానిపించేసేయి. తెక్కే వరకుందో తెలుస్తూనే ఉంది. ఏంటి మనసులో ఏదో అనుకుంటున్నావు? ఆ, ఏం లేదు నాన్న, అన్నయ్యలాగే మీరేం చెప్తే నేను అదే కరెక్ట్ అని అనుకుంటున్నాను అంతే. చెప్పు పద్మ. చూడు గౌతమ్, నీ మనసు పొల్యూట్ చేయడానికి ఇంట్లో చాలా మంది ఉన్నారని నాకు అర్థమైంది. నువ్వు వాళ్ళ మాయలో పడిపోకు. సరే, నువ్వు అడిగినట్టే నీకు 1 year టైం ఇస్తున్నాను. థ్యాంక్స్ తాతయ్య. కానీ సంవత్సరం తర్వాత కూడా నేను చూసిన అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి. అర్థమైందా? అప్పటికి రాజెవరో రెడ్డెవరో. మాట్లాడవేంట్రా? పాప అనాథంటున్నారు. ఇప్పుడు అదృష్టం కొద్దీ డోనర్ దొరికాడు. ఈ ఛాన్స్ మిస్ చేసుకుంటే మళ్ళీ డోనర్ దొరుకుతాడనే నమ్మకం కూడా లేదు. అలా అని నాకు ప్రామిస్ చెయ్యి. స్వీటీ, పట్టీలు తీసి అమ్మకి ఇచ్చేసాయి. పెద్ద లాయర్ అని ఊరేగటం కాదు, ముందు ఆ పిల్లల్ని బయటకు పంపించు. నేనదే పనిలో ఉన్నాను డాడ్. పనిలో ఉండడం కాదు, చెప్పిన వెంటనే పని పూర్తి చేయాలి. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఒక్కసారి అందరినీ పిలుస్తారా?